హాయ్ అండి. ఇవాళ వీడియోలో భోగిపళ్ళు ఎలా పోసుకోవాలి, మనము మన సాంప్రదాయం ప్రకారము భోగిపళ్ళు పిల్లలకి ఎలా పోయాలనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ నేను భోగిపళ్ళకి పేరెంట్ అని అందరినీ పిలుచుకున్నానండి. అందుకోసం నేను విలేజ్ థీమ్ ప్రకారం, అంటే కొంచెం సాంప్రదాయంగా ఉండాలి, విలేజ్ థీమ్లో ఉండాలని చెప్పేసి కార్డ్బోర్డ్స్ని యూస్ చేసి ఆల్మోస్ట్ అంతా కూడా ఎకో ఫ్రెండ్లీగానే నేను డెకరేషన్ అనేది రెడీ చేసుకున్నాను. ఫస్ట్ ఇలా కార్డ్బోర్డ్స్ మీద పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వేసేసి డెకరేషన్ అనేది గడ్డిని యూస్ చేసి నేను ఒక విలేజ్ థీమ్లో ఒక హౌస్ని తయారు చేసుకున్నాను. ఇప్పుడు దానికి లైటింగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా నేను ఫిట్ చేసేసుకున్నాను. ఇప్పుడు భోగిపళ్ళని ఎలా పోయాలో చూద్దాం. ఫస్ట్ భోగిపళ్ళు పోయాలి అంటే మనకి ఫస్ట్ అక్షింతలు, పూలు, రేగిపళ్ళు, మనకి చెరుకు, శనగలు, అలాగే చిల్లర ఇలా తీసుకొని అన్నీ కలిపి 5 మంది లేదా 9 మంది, మనకి ఎంతమంది ముత్తైదులు ఉంటే అంతమంది ముత్తైదులతో 3 సార్లు ఎడం పక్కకి 3 సార్లు కుడి పక్కకి తిప్పి దిష్టి తీసి పిల్లలపైన వేసేయాలి. అప్పుడు మనకు పిల్లలకున్న దిష్టి అలాగే భోగభాగ్యాలన్నీ కూడా వస్తాయని నమ్ముతారు. ఇలా భోగిపళ్ళంతా కూడా పోసిన తర్వాత మనము పిల్లలకి దిష్టి అనేది తీయాలన్నమాట. దిష్టి తీయాలి అంటే ఫస్ట్ మనము కుందిలో నూనె వేసుకొని కొద్దిగా దేవుడికి ఎలా అయితే దిష్టి తీస్తామో అలా దేవుడికి ఫస్ట్ దిష్టి తీసేసి తర్వాతే మనము భోగిపళ్ళు పోసిన పిల్లలకి దిష్టి తీసి దేవుడికి చూపించి అలాగే పిల్లలకు కూడా దిష్టి చూపించి కంప్లీట్గా మనము భోగిపళ్ళు పోసిన తర్వాత దిష్టి అనేది పిల్లలకు తీసినట్లయితే ఉన్న దిష్టి కూడా తగిలింది కాస్త పోతుంది అనేసి పెద్దలు నమ్ముతారు. నెక్స్ట్ వచ్చిన ముత్తైదులందరితో కూడా మనకి పిల్లలకి అక్షింతలు ఇచ్చి దీవించమని చెప్పాలి. అలాగే మన పిల్లలకి అందరి యొక్క ఆశీర్వాదం ఉంటుందని చెప్పేసి చాలా సంతోషంగా ఉంటుంది. ఈ భోగిపళ్ళు పోసుకుంటే పిల్లలకి ఆనందము, అలాగే పెద్దవాళ్ళకి ఆనందము, పిల్లలకి ఆశీస్సులు కూడా, పెద్దవాళ్ళ ఆశీస్సులు కూడా వస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి ఇలా భోగిపళ్ళు అనేది భోగి రోజున, సంక్రాంతి పండగ భోగి రోజున మనకి పిల్లలకి అనేది పోసే సంప్రదాయం ఉంటుందండి. సో వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మనకు భోగిపళ్ళు పోయించడం చాలా మంచిది. నేనైతే ఈసారి భోగిపళ్ళకి ఇలా డెకరేషన్ చేసుకొని పాపకి ఇలా భోగిపళ్ళు అనేది పోసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. అదే సంతోషాన్ని మీతో అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.